రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ చామగడ్డ పులుసు పెడుతున్నాను. దేంతో పెడతానో తెలుసు కదా, నిమ్మకాయ. సరేనా? ఇదిగో దానికి కావాల్సినవి ఉల్లిపాయ ఎక్కువ కోసుకోవాలా, మీకు కావాల్సినంత కోసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇదన్నమాట చామగడ్డ. నేను ఇట్లానే వేస్తాను, అంటే కట్ చేస్తే మా పిల్లలు గుట్టుకు గుట్టుకు మింగాలంట, అది గుడ్లులాగా కావాలంటారు వాళ్ళు, అందుకని. సరేనా? నాకు ఇలాగే వేయటం అలవాటు. ఉప్పు, కారం, పసుపు మీకు తెలిసింది. అంత ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకుందాం. నిమ్మకాయతో చామగడ్డ పులుసు పెడుతున్నాం. సూపర్గా ఉంటుందండి, ఒక్కసారి చేసుకోండి, నిమ్మకాయతో చేసుకోండి, చూడండి. కొంచెం జీలకర్ర, తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తే మనం పెద్దవాళ్ళం తినటానికి పనికి వస్తుంది. దాంట్లో కొంచెం కారం మధ్యలో నమలటానికి బాగుంటుంది అన్నమాట. అందుకే నేను ఇలా వేసేస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. సూపర్గా ఉంటుందండి. ఇలా ఏగిన పచ్చిమిరపకాయ ఉప్పు చల్లుకుని తింటే కూడా బాగుంటుంది కదా. వాము పొడి అని. సరే, ఉల్లిపాయ వేసాను. ఇది ఎర్రగా వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్గా వస్తే బాగుంటుంది. ఉల్లిపాయ బాగా వేగాలి. వేయించిన తర్వాత చూపిస్తాం మీకు, సరేనా? లైట్ రాట్లేదా? చూడండి, అదిగో ఉల్లిపాయ వేగింది. ఈ రకంగా కొంచెం ఉల్లిపాయ బాగా వేయిస్తుంది, బాగుంటుంది అన్నమాట. మగ్గిపోతాయి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ముక్కలు కూడా. ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి, మా పిల్లలకి ఇట్లానే ఇష్టం, పెద్దవాళ్ళకి ఏంటి పిల్లలకి కాకుండా. ఇదిగో నిమ్మకాయ, మీకు ఎంత కావాలంటే అంత ఉంటుంది. మీకు అన్నీ నిమ్మకాయలతోనే చేస్తున్నాను. చూడండి, మామిడి ఆకుతో నిమ్మకాయతో పచ్చడి చేస్తాను, చూడండి. చాలా బాగుంది అది. చూడండి, మారేడు దళాలు. తర్వాత జామ ఆకుతో నిమ్మకాయ వేసి పచ్చడి చేస్తాను. జామ ఆకు మనం ఇవి తినలేము కదండి, ఇప్పుడు ఆకుల రసాలు ఇవి అవి తాగలేము ఎలాగో. ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, మనం చారులాగా మనం కూరల్లో వేసుకున్నా కూడా మనం తినగలుగుతాం. అది అట్లా కషాయాలు అవి ఇవి తాగాలంటే తాగలేకపోవచ్చు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. అందరికీ పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేను చారులు పచ్చళ్ళు చేస్తున్నాను. మామిడాకుతో చారు, మామిడాకుతో పచ్చడి, తర్వాత జామాకుతో పచ్చడి, జామాకు చారు, ఇలా మీరు చూడండి. నిమ్మకాయతో పెడుతున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా నిమ్మకాయతోనే చేస్తున్నాను. పులుసులు, చారులు, ఏవైనా పచ్చళ్ళు అన్నీ. చింతపండు వేసిందే లేదండి. 100 వీడియోలు పైగా పెట్టినట్టున్నాను, చూడండి పాతవి, మీకు అర్థమైంది. గుజ్జున పువ్వుతో స్టార్ట్ చేశాను నేను. చిన్నపిల్లలకి గుజ్జున పువ్వు వండుతాం కదా మనం, 6 నెలల తర్వాత మనం పెడతాం కదా పిల్లలకి ఊర్లలో. చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడుకుంటూ పెడతాం కదా. అది ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? ఎవరు చందమామని చూపించి మీకు పెడుతున్నారు పిల్లలకి? చెప్పండి. ఫోన్ చూపిస్తారు, టీవీ చూపిస్తారు, ఫోన్ చూపిస్తారు, ట్యాబ్ చూపిస్తారు, చక్కగా వాళ్ళకి అన్నం తినిపించేస్తున్నారు. అలా కాదు, చందమామని చూపించి గుజ్జున పువ్వు తిన్న రోజులు అండి మావన్నీ. మేము అప్పటి నుంచి బాగున్నాము కదా అందరం.
పెద్దవాళ్ళంతా బాగానే ఉన్నాం మేము చిన్నవాళ్ళం. మీరు ఇప్పుడు ఈ టీవీలు ఫోన్లు చూపించి పెడుతున్నారు పిల్లలకి. మేము అట్లా పెట్టలేదు. అదొక్కటి చూసుకోండి మీరు. నేను చేశాను గుజ్జున పువ్వ, అలాగే చేసి పెట్టండి పిల్లలకి. చందమామను చూపించి పెడుతూ ఉండండి వీలైనంత వరకు. ఈ టీవీలు ఫోన్లు చూపించమాకండి. మునగాకు వేసాను చూసారా, దేంట్లోనైనా మునగాకు వేసేస్తున్నా ఈ మధ్య. మునగాకు చారు, మునగాకు పచ్చడి ఇవన్నీ చేశాను నిమ్మకాయతోనే. ఎప్పుడు కూడా మునగాకుతో మీకు చామగడ్డ పులుసు పెడుతున్నాం. అయిపోయిందండి. చక్కగా మీరు ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారం వేసుకుని పోసుకోవచ్చు. నేను అలా మామూలుగానే పోసాను. ఇది ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేస్తా, చూపిస్తాను మీకు. ఇంకా సరేనా? మీరు గుజ్జున పువ్వు చూడండి, నాది సెప్టెంబర్ 28కో 29కో పెట్టాను నేను. నా ఛానల్ చూడండి మీరు, చాలా బాగుంటాయి. సరే, ఇది అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు అన్నీ వేసుకుందామండి. కారం మీకు సరిపడా వేసుకోండి, నాకు సరిపడా వేసుకుంటా. ఇది కారం ఎక్కువే ఉంటుంది మాది, కారం ఎక్కువ తింటాం. అదో ఉప్పు, పసుపు. ఉప్పు వేసా, పసుపు వేసా, అన్నీ వేసుకున్నాను. చాలా బాగుంటుందండి, ఒక్కసారి వండుకోండి. మిరపకాయలు కూడా ఉన్నాయి దీంట్లో, అప్పుడప్పుడు నంచుకోవడానికని అట్లా పొడుగ్గా వేసేస్తాను నేను. పిల్లలు అయితే తీసి పక్కన పెడతారు, పెద్దవాళ్ళు అయితే మనం చక్కగా పులుసులో ఇట్లా తింటే పుల్లగా ఉంటాయి. అవి కూడా కారం కారంగా పుల్లగా. సరేనా? మిరపకాయ అనగానే బయటకు వచ్చింది, అది నేను ఉన్నానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పులుసుకోవాలి. చూసారు కదా, నిమ్మకాయలు ఎన్ని తెప్పించాను. నిమ్మకాయతోనే చేసి పెడుతున్నాం మీకు. చక్కగా తినండి హాయిగా. 2-3 టేబుల్ స్పూన్లు ఉంటుందండి, సరిపోద్ది నాకు ఉప్పుకి కారానికి. మీరు కూడా ఇలాగే వేసుకోండి. టేబుల్ స్పూన్స్ ఉంటాయి, 2-3, 5 అనమాట నేను పోసింది లెక్క. ఇక్కడ వరకు ఉండే కదా, అందుకని టీ స్పూన్ కాదు. ఇంకొకటి మనం కొంచెం బెల్లం వేసుకోవాలి, చెప్పాను కదా. దీంట్లో ఉడకనివ్వండి, ఒక 2 నిమిషాలు ఉడికాక అప్పుడు బెల్లం వేస్తారు. సరేనా? లైట్ అండి. చూడండి, గుమ్మగుమ్మలు ఆడుతుంది కూర. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు, మీ ఇష్టం అది. నేను ఊరు కూరలో వండుతున్నానని చెప్పాను కదా, కొన్ని మా అమ్మమ్మ మా నాన్నమ్మ చేసిన కూరలే వండుతున్నాను. కొంచెం బెల్లం సరిపోతుంది, మీకు కావాల్సినంత వేసుకోండి. సరేనా? పులుసు కూరలో బెల్లం కంపల్సరిగా వేయాలండి, చాలా బాగుంటుంది అది. చూసారా ఎలా ఉందో? అయిపోయింది. చక్కగా మీకు కావాల్సిన చిక్కదనంలో చక్కగా పులుసు ఇలా నిమ్మకాయతో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. చూడాలి, ఒక్కసారి చేసుకోండి నేను చెప్పినట్టుగా. పెద్దవాళ్ళ మాట వినాలా వద్దా? చేసుకోండి. పిల్లలు మీరన్నా చేసుకోండి, పెద్దవాళ్ళు ఎలాగో చేయరు. నాకంటే ఎక్కువ తెలుసా మీకు అని చెప్పి పెద్దవాళ్ళు చేయరు. మీరు పిల్లలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మొత్తం చేసుకోండి మీరు. చూడండి ఎలా ఉంటుందో.
సరేనా? చాలా బాగుంటుంది నాన్న. కామెంట్ పెట్టండి, మంచిగా చేసుకోండి, తినండి, కామెంట్ పెట్టండి. బెల్లం కరిగిపోయి ఉంటుంది, బాగుంటుంది. సరేనా? ఇదిగో సూపర్. సూపర్గా ఉంటుంది చూడండి. అసలు మీరు ఒక్కసారి నిమ్మకాయతో వండి చూసామా ఆంటీ, బాగుంది అని చెప్పండి. ఫోన్ చేసి మీరు ఫోన్ అన్నా చేయండి, కామెంట్ పెట్టండి. సరేనా? లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్. ఈరోజు మా పాప కాఫీ పళ్ళు వేయలేదు నాకు. అదిగో చూడు ఎలా ఉంది, చూడండి, చాలా బాగుంది కదా. తినండి ప్లీజ్.